ప్రార్థన చేస్తున్నా. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీరు వ్రాయించిన జీవగ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఆయన మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా క్రైస్తవ ప్రపంచంలో తెలియక చేస్తూ ఉన్నటువంటి అపార్థం చేసుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని మేము గ్రహించిన ఆయన మేమున్నటువంటి సత్యబోధ ఆయన అది ఎంత గొప్పదో మీరు తెలుసుకొని మీ కొరకు నమ్మకంగా బతికి అవకాశం కల్పిస్తున్నాం. ఈ యొక్క కూడిక నాయన అంతవరకు నీ యొక్క కాపుదల ఉంచి నీ యొక్క మహిమార్థమై జయించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశం, బ్యాచలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి లెసన్ మనం ధ్యానిస్తూ ఉన్నాము. అదే ప్రేయర్ టవర్. ప్రేయర్ టవర్స్ యొక్క అవసరత ఉన్నదా? ప్రేయర్ టవర్స్ యొక్క అవసరత ఉన్నదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచం ప్రార్థనకు చాలా విలువ ఇచ్చింది. మందిరానికి వెళ్ళేటువంటి ఏ వ్యక్తిని అడిగినా కానీ అతను అనే మాట, మేము ప్రార్థనకు వెళ్తున్నాం. ఈ ప్రార్థన పేరిట ఎన్నో రకాల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఇలా రకరకాలుగా ప్రార్థనతో ఏదో ఒక పదం జోడించి ఇక వచ్చే విశ్వాసులను ఈ బోధించే బోధకులు బాధ పెడతా ఉన్నారు, బాధలుగా మార్చేశారు. ఇక ప్రార్థన చేయకపోతే అసలు పరలోకమే లేదు అన్నట్లుగా ఇక వాళ్ళను ముంచేశారు ప్రార్థనలు. ఇక అందరితో ఆగలేదు. ప్రార్థన మనం ఎలా చేయాలంటే, మన మనవి దేవుడు వినాలంటే ఇదిగో ఒక గోపురం కట్టుకోవాలి. ఆ గోపురానికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తేనే దేవుడు మన మనవి వింటాడు అని ఒక తప్పుదోవలోకి బోధకులు తీసుకెళ్ళారు. ఖచ్చితంగా మన మనవి వినాలంటే మనకు ప్రార్థనా గోపురం ఉండాలా? ఆలోచిద్దాం పిల్లలు. దేవుని యొక్క మనస్సు ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేయర్ టవర్ ఈ పదంలో మనకు అర్థమైంది ప్రేయర్ అంటే ప్రార్థన, టవర్ ఒక గోపురం. గోపురం అనగా ఏదో ఒక మతానికి ఒక విశ్వాసానికి సంబంధించింది అనుకుంటాం. కానీ ఈరోజు ఎన్నో విశ్వాసాల వారు గోపురాలు కట్టుకున్నారు. హైందవులు ముఖ్యంగా మన దేశానికి చూస్తే, మన దక్షిణ భారతదేశంలో ఎన్నో రకాల హైందవుల యొక్క దేవాలయాలలో వారు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు ఉన్నటువంటి ఆ గుడులలో అని గోపురాలు ఉన్నాయి. అదేవిధంగా ముస్లిం సహోదరులు వారు ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనా మందిరం, మసీదు పైన గోపురం. ఇక క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులు ప్రార్థన చేసుకోవడానికి వీరికంటూ వీరు గోపురాలు కట్టుకుంటా ఉన్నారు. ఇక వీరే కాదు, మరి పాతకాలానికి వెళ్ళిపోతే ఎన్నో రాజ్యాలు, రాజులు తమ యొక్క పురం లేదా పట్టణం లేదా గ్రామం వారు ఉన్నటువంటి
ఆ ప్రాంతానికి చుట్టూ ఒక గోడ కట్టి ఆ ఊరిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పెద్ద ద్వారం ఉంటుంది. ఆ ద్వారానికి పై భాగంలో గోపురాలు కట్టడం అనేది మన చరిత్రలో గమనించవచ్చు. ఈ గోపురాల యొక్క ఆవశ్యకత ఒకసారి 2 వర్షాలు చూద్దాం. బైబిల్లో కూడా 2 వర్షాలు చూసుకుందాం. అసలు ఈ యొక్క గోపురాలు కట్టించిన సందర్భాలు, అవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, వాళ్ళు ఏ ఉద్దేశంతో కట్టుకున్నారనేది మనకు కొంత వివరణ మనకు అర్థమవుతుంది. మొదటిగా 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం పిల్లారా. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. యెజ్రెయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి. ఇక్కడ ఈ పదాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే యెజ్రెయేలు ఇదొక ఊరు పేరు. ఈ యెజ్రెయేలు గోపురం మీద, అంటే ఆ గ్రామం ఉంది, ఆ ఊరు ఉంది, ఆ ఊరు చుట్టూ ఒక కాంపౌండ్ ఉందనుకుంటే, ఆ ఊరిలో వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ ద్వారం ఉందనుకుంటే, ఆ ద్వారానికి పై భాగంలో ఒక గోపురం కట్టారనుకుంటే, ఒకసారి మీరు మనసు పెట్టి ఈ పదం ఆలోచించండి. ఈ వర్షాన్ని ఒకసారి గమనించుకుంటే వెళ్ళిపోండి. యెజ్రెయేలు గోపురం మీద, ఆ ఊరుకు సంబంధించినటువంటి గోపురం మీద ఉన్నాడు. గోపురం కింద కాదు, గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి. ఒక కాపలాదారు నిలిచి ఉన్నాడు. తర్వాత కంటిన్యూగా చదువుకున్నాం. యోబుతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతుని పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవించాం. ఇక్కడ యోబు అనే ఒక రాజు, అంటే రాజుగా దేవుడు నియమించబోతా ఉన్నాడు. ఈ నియమించబోయేటువంటి ఈ యోబును దేవుడు పంపించాడు. యోబు ఇదిగో వెళ్ళిపోను అక్కడికి, నీకంటే ముందుగా రాజుగా ఒక ఆయన ఉన్నాడు, వారిని నువ్వు హతం చేసేయి అని చెప్పినప్పుడు అతను వెళ్తా ఉన్నాడు. వెళుతూ యెజ్రెయేలు ఆ ఊరి దగ్గర వచ్చాడు. ఆ సమయంలో వచ్చే సమయంలో ఆ యెజ్రెయేలు ఊరు, ఆ గోపురం ఉంది కదా, ఆ గోపురం మీద ఒక కావలివాడు చూస్తా ఉన్నాడు. ఇదిగో యోబు వస్తా ఉన్నాడు, యోబుతో పాటు ఒక సైన్యం వస్తా ఉంది. ఇదిగో రాజా, ఒక సైన్యం వస్తా ఉందని ఆ కావలివాడు చెప్తాడు. ఆ కావలివాడితో అంతకు ముందుగా ఉన్నటువంటి రాజు యెహోరాము. ఎవరు వచ్చేది? ఒక వ్యక్తిని పంపించి వాళ్ళు వచ్చేది సమాధానంతో వస్తా ఉన్నారా, లేదా మన దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోవడానికి యుద్ధానికి దిగుతా ఉన్నారా అని కనుక్కోమని అనే విధంగా ఒక వ్యక్తిని పంపమనే విధంగా చెప్తా ఉంటారు. అయితే ఈ విషయంలో ఇక్కడ ఈ విషయంలో మనకు అవసరమయ్యే విషయం ఏంటంటే, గోపురం మీద ఒక గోపురం అనేది ఉందని, దాని మీద ఒక కావలివాడు ఉన్నాడని, శత్రువులు వచ్చేటప్పుడు వారిని పసిగట్టడానికి కూడా ఈ గోపురం అనేది ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఓకే, ఇంకొక విషయం చూద్దాం. పరమగీతములు 4వ అధ్యాయం 4వ వచనం ప్రియుల. పరమగీతములు 4వ అధ్యాయం 4వ వచనం. జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను. జయ సూచకం, జయం. రాజ్యాలు ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ రాజ్యాన్ని ఆ రాజుని జయించినప్పుడు గెలిచిన వారు కొన్ని రకాలైనటువంటి ఆ విజయానికి గుర్తుగా కొన్ని కట్టడాలు కట్టిస్తారు.
అలాగే దావీదు కూడా కట్టించాడు. జయసూచకములను నుంచుటకై దావీదు కట్టించిన గోపురం జయించినందుకు గాను దానికి గుర్తుగా దావీదు కట్టించాడట గోపురం. మన దేశంలో కూడా చరిత్రలో చూస్తే ఒకసారి మొఘలు సామ్రాజ్యం ఉంది. ఆ మొఘలు సామ్రాజ్యంలో అక్బర్ ఉన్నాడు. ఈ అక్బరు ఆయన కూడా ఏం చేశాడంటే, మరి గుజరాత్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు గుజరాత్ మీద జయించినప్పుడు మరి బులంద్ దర్వాజా అని ఒకటి కట్టించాడు. బులంద్ దర్వాజా ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. అక్బర్ గుజరాత్ మీద జయించినటువంటి దానికి గుర్తుగా బులంద్ దర్వాజాను కట్టించాను. ఇది చరిత్రలో హిస్టరీలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే గోపురం కట్టించడం వలన వాటి మీదకి ఎక్కిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గమనించడానికి, మరి అదేవిధంగా జయించిన వాటికి గుర్తుగా కట్టించిన సందర్భాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇక క్రైస్తవ ప్రపంచంలో మనుషులు ఇదిగో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, మేము ప్రార్థనాపూర్ణం అని ఆలోచించి మాకు కూడా ఒక గోపురం ఉండాలని వీళ్ళు ఆలోచించి అందులో వెళ్ళి దివారాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మన దేశం వాళ్ళు కూడా ఎంతో మంది ప్రార్థనా జీవితంలో గడుపుతూ ఉన్నటువంటి వారు చాలా మంది లేకపోలేదు. ఇక ప్రార్థన ఎలా చేస్తారంటే ఒకరి తర్వాత ఒకరు విడవకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఒక 6 మంది వ్యక్తులు ఉంటే రోజుకు ఉన్నటువంటి 24 గంటలు విడగొట్టుకొని ఒక్కొక్క 4 గంటలు ప్రార్థన చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధంగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తమ మనవులు దేవుడు వినాలని, దేవుడు వారికి సహాయం చేయాలని ఇలా ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మన గురించి ఆలోచిస్తే మరి కాలేజీలలో ఎక్కడైనా గోపురం కట్టాలని ఆర్డర్ ఏమైనా వచ్చిందా? పైనుండి గోపురం కట్టుకొని మీరందరూ మందిరాలు కట్టుకుంటా ఉన్నారు, ప్రార్థించుకోవడానికి ఒక గోపురం కూడా కట్టుకోండి అని ఆ ఆర్డర్ అయితే రాలేదు. దాని యొక్క అవసరత మనకు తెలుసు, కట్టుకోవాలో వద్దు. కానీ బైబిల్ యొక్క సారాంశం తెలియని వారు, బైబిల్ యొక్క వాక్యాలను అపారం చేస్తున్న వారు, అసలు జ్ఞానమే తెలియని వారు ఇక మేము ప్రార్థించాలంటే ఒక గోపురం ఉండాలని అలా వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచిద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక మనం ముందుకు వెళ్తే అసలు ఈ యొక్క ప్రార్థన గోపురంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తేనే దేవుడు మనవి వింటాడు. ఇక ఒంటరిగా ఉండి గోపురం లేకపోయినా ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడు వింటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అందులో మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ సత్యవాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలు కూడా చూపిస్తారు. లేదు బ్రదర్, మేము చేసేది కరెక్టే, బైబిల్లో కూడా ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చూపిస్తారు, కొన్ని వర్షాలు చూపిస్తారు. ఒకరోజు మోషే, పాత నిబంధనలో ఆయన దేవుడు పిలిచినప్పుడు కొండ మీదకి వెళ్ళాడు. మోషేతో దేవుడు కొండ మీద మాట్లాడాడు. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్ర పరంగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అలా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కొండ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజం దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ, తింటూ త్రాగుతూ, మరి కేకలు వేసుకుంటూ ఎంజాయ్మెంట్తో ఉన్నప్పుడు మోషే కొండ దిగి వచ్చినప్పుడు చూసి చెరిచిపోయాడు. సో ఏంటి వీళ్ళు ఇలా అయిపోయారు? దేవుడు ఏ పలకలలో అయితే దేవుడు తన మాట రాయించాడో ఆ మాటతో కూడిన ఆ పలకలను కోపంతో పగలగొట్టాడు. చూడండి ఒకసారి వచ్చిన నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ
ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. కొండ మీదికి వెళ్ళి అక్కడ ఎన్నో రోజులు ఉండి దేవుడు చెప్పగా వ్రాయించిన ఆ మాటలు, దేవుడు వ్రాయించిన ఆ మాటలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చినటువంటి ఈ మోసే మనుషుల యొక్క పాప కార్యక్రమాలు చూసి కోపంతో ఆ పలకలను పాల్గొట్టాడు. మనకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పగిలిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు మోసే పలకలను దేవుని యొక్క మాటలు పాల్గొట్టిన తర్వాత దేవుడు ప్రేమించాడు, మళ్ళీ వ్రాయించాలని ఉద్దేశించాడు. నాయన, ఇదిగో ఒకప్పుడు నువ్వు రాసుకున్న పలకలో ఆ మాటలు పాల్గొంటావు కదా, ఆ పలకలు లేకుండా పోయాయి కదా, మళ్ళీ 2 తయారు చేసుకో, 2 పలకలు తయారు చేసుకో, మళ్ళీ వచ్చేసే కొండ మీదకి వచ్చేసేయి, నేను మాట్లాడతాను, ఆ మాట నువ్వు రాసుకోవాలి చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలు, చూడండి తర్వాత అధ్యాయంలో 34వ అధ్యాయంలో 34వ అధ్యాయం 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. సీనాయి కొండ ఎక్కి మోసే దేవునితో మాట్లాడడానికి, దేవుడు మోసేతో ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం రాయించడానికి మోసే ఎక్కడికి పిలిచాడు? కొండ మీదకి పిలిచాడు. ఈరోజు ప్రార్థనా గోపురాలలో ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రార్థనా వీరులని చెప్పుకునే వాళ్ళు ఇదిగో ఆ రోజు మోసే కొండ మీదకి వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని దగ్గర ధర్మశాస్త్రం తీసుకొని వచ్చాడు. మేము కూడా గోపురం కట్టుకున్నాము, అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఇందులో తప్పే ఉందండి ఇలా మాట్లాడతారు. ఇక కొత్త నిబంధనలకు వచ్చేస్తారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పగల సమయంలో ఆయన జనసమూహం మధ్య నిలిచి ఎందరినో వాక్యం ప్రకటించాడు, ఎందరినో అనారోగ్యంతో వారు బాగు చేశాడు. ఇన్ని చేసిన ఆయన రాత్రి వేళల్లో ఒలివల కొండకు వెళ్ళాడు కదా, ఆయన కొండ మీదకి వెళ్ళాడు కదా. మరి ఈరోజు మేము ప్రార్థనా గోపురాలలో ప్రార్థన చేస్తే తప్పేంటి బ్రదర్ అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. కృత నిబంధనలో మరి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క దినచర్యను, మరి దేవుని పట్ల ఆయన ప్రార్థనాపూర్వకంగా గడిపినటువంటి ఆ సమయాన్ని, ప్రజల మధ్య ఆయన పగల సమయంలో చేసినటువంటి ఆ యొక్క మహత్కారాన్ని గురించినటువంటి ఈ వచనాన్ని మళ్ళీ బయటికి తీసి చెప్తారు. మనం చూడండి ఒకసారి ఆ వచనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. మనం లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఒలీవల కొండకు వెలుచు కాలం గడుపుచుండేను. రాత్రి వేళ ఒలీవల కొండకు ఆయన కొండకి వెళ్ళాడు. పాత నిబంధనలో మోసే సీనాయి కొండ ఎక్కాడు. అంటే బైబిల్లో అక్కడక్కడ మనం చూసినప్పుడు దేవునితో మాట్లాడడానికి మోసే కొండ ఎక్కినట్టుగా, యేసుక్రీస్తు వారు రాత్రి సమయంలో ఒలివల కొండకు వెళ్ళినట్టుగా ఇన్ని వర్షాలు ఉన్నాయి కదా బ్రదర్. ఈరోజు మేము ప్రార్థనా గోపురం కట్టించుకొని అందులో వెళ్ళి ప్రార్థన చేస్తే తప్పేంటి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఆలోచిద్దాం, ప్రార్థనా గోపురం కట్టించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదా? అందులో వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా లేకుంటే ఆలకిస్తాడా? దేవుని అడుగుదాం. దేవుడి దగ్గర నుండి వచ్చేటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతాం ఒకసారి. ఆయన భూమి మీదకి వచ్చి ఎన్నో విలువైన సంగతులు బోధించాడు. ఆయన ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు ప్రార్థన విషయమై ఆయన పలికిన మాటలు చూద్దాం. మత్తయి సువార్త
మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉన్నారంటే వేషధారుల వలె ఉన్నారు. మీరందరూ చూసే ఉంటారు కొన్ని ఉదాహరణలు. ఒక ఆయన, ఒక చర్చి పాస్టర్ ఉదయం పూట వచ్చాడు, బయటికి వచ్చి మాకు కనబడ్డాడు. ఏం బ్రదర్ నువ్వు ఇప్పుడే లేచావా అని అడిగితే, లేదు బ్రదర్ నేను ప్రార్థనలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అతను? నేను ప్రార్థనలో ఉన్నాను, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. అతని ఫేస్ చూసి మేము అడిగాం, ఏంటో ఇంకా రెడీ కాలేదు, ఫేస్ మరి వాష్ చేసుకోలేదు, ఏంటి ఇలా ఉన్నావు, అసలు ఏమైంది నీకు, విచారం ఏంటి అడిగినప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. అంటే ముఖాన్ని వికారంగా చేసుకుంటారు. అలా ఉంటే ఎదుటి వాళ్ళు అడుగుతారని, అడిగినప్పుడు నేను ప్రార్థనలో ఉన్నానని, ఈ విషయం అతను బయటికి చెప్పాలని, ఇదంతా పెద్ద ఎక్స్ప్రెషన్. ప్రియమైన దేవుడి ప్రియులారా, కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మీరు నటించవద్దు. ఎందుకు యాక్టింగ్ చేస్తా ఉన్నారు? ప్రార్థన చేస్తా ఉన్నావు, ఈ యాక్టింగ్ ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఓ యాక్షన్ ఉంటాయంటే ఈ ప్రార్థన యోధులుగా వస్తారు. వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తారంటే వీధికి మూల, అటువైపు ఒక వీధి, వాటికి అడ్డంగా ఒక వీధి ఉంటాయి కదా, ఆ వీధికి ఈ వీధికి జంక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ జంక్షన్ దగ్గర నిలబడతారు. ఆ జంక్షన్ దగ్గర నిలబడి అక్కడ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ వీధుల్లో వెళ్ళే వాళ్ళందరూ వీళ్ళని చూడాలని, బయటికి కనపరుచుకోవడానికి. ఇదంతా వేషధారణ. వేషధారలోనే ఉండవద్దు అని దేవుడు చెప్పాడు. ఇంకా ఏమన్నారు చూడండి ఒకసారి, 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళి చేయమంటా ఉన్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి చేయి. ఒక పెద్ద గోపురం కట్టించుకొని నువ్వు అందులోకి వెళ్ళి నువ్వు అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నువ్వు అనుకోకూడదు. అనుకుంటే నీ పొరపాటే. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. ఈ మాట తప్ప? ఇలా చేస్తే దేవుడు వినడా? ఖచ్చితంగా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు, నువ్వు గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఏకాంతముగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఈ విషయం కొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి ఈ విషయం తెలియక అపార్థం చేస్తున్నారు. ప్రార్థన గోపురాలు కట్టించుకోవాలని సిద్ధపడ్డారు. ఎందరో క్రైస్తవ విశ్వాసులను మరి ప్రార్థనా గోపురం కట్టించుకోవాలనే ఉద్దేశంతో వారి దగ్గర విరాళాలను సేకరించి మరి ఎంతో మోసం చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. తమ స్వార్థ ప్రయోజనాల కొరకు, వాక్యం తెలియక. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి చేసుకొని ప్రార్థన అన్నాడు. దేవుడు వింటాడు. ఎక్కడ 2-3 నా నామం ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటాను అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే, బ్రదర్ ప్రార్థన చేయాలి బ్రదర్, ఇంకా ఎలా చేయాలంటే ఎడతెగగా ప్రార్థన చేయాలంటాడు. మొదలు పెడతాడు ప్రార్థన, ఇక వదలడు దేవుణ్ణి, దేవుని రెస్ట్ ఇవ్వడు.
ప్రార్థన చేస్తూనే ఉంటాడు. బయటికి వెళ్ళాడు, పని చేయడానికి వెళ్ళిపోడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి, వేకువజామున ప్రార్థన. ఇలా ప్రార్థన చేసుకుంటా ఉండిపోతే ఇక కుటుంబానికి పోషణగా, ఇక భార్య పిల్లలు చూసినది ఎప్పుడు ఎడతెగక అంటే 24 hours ఏమని కాదు, ఎడతెగక కంటిన్యూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత ఈ టాబ్లెట్స్ నువ్వు రోజు వేసుకోవాలంటాడు. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతిరోజు ఏ పూట ఏం వేసుకోవాలో అన్ని వివరించి చెప్తాడు. నువ్వు ఎడతెగక వేసుకోవాలి, మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. ఇచ్చావంటే నీ యొక్క అనారోగ్యం అనేది మార్పు జరగదు, నీకు ఆరోగ్యం రాదు. డాక్టర్ చెప్పినట్టుగా వినాల్సిందే. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం, ఆ వచనం చూద్దాం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఒకసారి కిందికి వెళ్ళిపోండి. చివరిలో ఎడతెగక ప్రార్థన చేయుడి అనే పదం కనబడిందా మీకు? ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయాలి బ్రదర్. ఎడతెగక ప్రార్థన చేయాలంటే చుట్టూ అందరు ఉంటారు కదా, అందరు డిస్టర్బెన్స్ చేస్తారు కదా. ఈ చుట్టూ ఉన్న మనుషుల యొక్క వారి వల్ల డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలంటే ఒక గోపురం, అక్కడ ఒక ప్లేస్, అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ ప్రార్థన చేస్తే ఎడతెగక ప్రార్థన చేయవచ్చు. అక్కడ ఏ డిస్టర్బెన్స్ జరగదు. ఈ వచనాన్ని చూపించి మనుషులు అపార్థం చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎడతెగక చేయమన్నాడు, కంటిన్యూగా చేయమన్నాడు, వద్దని చెప్పలేదు. కానీ 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ కూర్చోని మాత్రం దేవుడు చెప్పలేదు. దేవుడిని విశ్వసించవలసినటువంటి అవసరం లేదు. మన విన్నపం ఆయన తెలుసు. విస్తరించి మాట్లాడడం వల్ల ఆయన ఏదో తెలియదు, ఆయన తెలుసుకోలేడు అనే విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలుసు. మన నోట నుండి మాట బయటికి రాకమునిపే మనం ఏం చేయాలనుకుంటున్నామో, దేని విషయమై అడగాలనుకుంటున్నామో అదంతా దేవునికి తెలుసు. ఈ రహస్యాలు తెలియగానే ఈరోజు మరి ప్రేయర్ టవర్స్, నేను కూడా యూట్యూబ్లో చెక్ చేశాను ఒకసారి ఎలా ఉన్నాయి ఈ ప్రేయర్ టవర్స్ అని. అసలు దేవుని పని అంటే ఇదే అనే విధంగా విశ్వాసులు ఒకరి మీద ఒకరు పోటీ పడి పని చేస్తూ ఉన్నారు ప్రార్థనా గోపురాన్ని కట్టించడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమైతే సత్యవాక్యంలోకి వచ్చాం, అన్ని రహస్యాలు తెలుసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఎక్కడో గోపురం మీదకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు నాయన. నువ్వు ఉన్నటువంటి నీ గృహంలోనే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, నేను వింటాను. దేవుడు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. మీకు అందరూ తెలిసే ఉండాలి. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు, పూర్వమైన రూట్లో వెళ్ళేటప్పుడు అటువైపు రైట్ సైడ్ చూస్తే కొండ కనబడుతుంది. కొండ మీద ఒక చర్చి ఉందని నాకు మరి అన్నవాళ్ళు ఈ మధ్య చెప్పారు. కరెక్టేనా? ఇండియా చూసి కొండ మీద చర్చి. రూట్ ఎలా ఉందో నాకైతే తెలియదు. అసలు అక్కడికి వెళ్ళాలి, అక్కడ చర్చి కట్టాలని ఆలోచన ఓకే, మంచిదే, దేవుడిని గొప్పగా చేయాలని అనుకుంటాడు. ఆలోచన జరిగినది. కానీ కొంత దీర్ఘంగా ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ప్రార్థన చేయడం, ఇదంతా కొద్దిగా విశ్వాసాలకు మనుషులకు ఇబ్బందిగానే ఉంటుంది. అసలు అక్కడికి వెళ్ళేది ప్రార్థన చేయడానిక, అక్కడికి వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కానీ ఒక విధంగా అనిపిస్తుంది మనకు. అసలు మనిషి లీనమైపోతాడు కొన్ని విషయాల్లో. ఓవర్ భక్తి అనుకుంటా, అతి భక్తి అనుకోవచ్చు కొన్ని సందర్భాలు.
లీనమైపోయి మనిషి ఏం చేస్తా ఉన్నాడో అతనికే తెలియదు. ఒక ఆమె ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఉదయం పూట లేచింది, ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూ ఉంది, పొలక తీస్తుంది, కసు ఊడుస్తూ ఉంది. ఆమె లీనమైపోయింది. మాట్లాడుకుంటూ ఇంటి ముందర కసు ఊడుస్తుంది. వెళ్ళిపోయింది కదా. ఎక్కడ వెళ్ళిపోయిందంటే కసు ఊడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా పొలంలోకి వెళ్ళిపోయినా లీనమైపోయింది. ఫోన్ కట్ చేసిన తర్వాత చూస్తే ఇంటి దగ్గర లేదా. లీనమైపోతే ఇక్కడ ఏం చేసేదో మనిషికి అర్థం కాదు. ఒక ఆయన ప్రియురాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గోడ దగ్గర నిలబడ్డాడు. గోడ మరి పెన్సులు పీకుతా ఉన్నాడు. ఇక పీకేసరికి మరి అలా ఆ పెన్సు అంతా పీకేసరికి గోడకు స్ట్రాంగ్నెస్ లేదు, కోల్పోయింది, గోడ పడింది. అలా ఉంది ప్రియమైన దేవుని ఉన్నారు. ఈరోజు ప్రార్థన భక్తి అనే ఉద్దేశంతో దేవుడు చెప్పని దానికంటే ముందు ఒక అడిగేసి వెళ్ళిపోతా ఉన్నాడు, లేదా సైడ్కి వెళ్ళిపోతా ఉన్నాడు, ఏవేవో చేస్తా ఉన్నాడు. విశ్వాసము బాధ పెడతా ఉన్నాడు. వాళ్ళు బయటికి చెప్పుకోలేక, వేరే చర్చికి వెళ్ళిపోలేక, అసలు ఎటువైపు వెళ్ళిపోతారో, అసలు మా మార్గం ఏంటి, అసలు మేము పరలోకం వెళ్తామా నరకానికి వెళ్ళిపోతామా తెలియని స్థితిలో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలు. వారందరికీ సత్యవాక్యము వివరించవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే దేవుడు మన ప్రార్థన వింటాడు, గదిలోకి వెళ్ళి చేసినా వింటాడు. అయితే చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వినడు. ఇది మనం తెలుసుకోవాలి. చూద్దాం, కొన్ని వర్షాలు చూద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. చేతులు ఎత్తి దేవా అని ప్రార్థన చేసేవారి విషయమై దేవుడు చెప్తా ఉన్నాడు. నాయన మీరు మీ చేతులు ఎత్తి చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు ప్రార్థన చేయాలని ఉన్నా నేను చూడను. మీరు ప్రార్థన చేయాలని చేతులెత్తి ప్రార్థన చేస్తారు, నేను మీ వైపు చూడను. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చెప్పలేదు. ఇంకా ఏమంటున్నారు చూడండి, మీరు బహుగా ప్రార్థన, బహుగా విస్తరించి కన్నీటి ప్రార్థనతో ఇలా చేసినప్పుడు నేను విన్నాను. ఎలా ఉంది అసలు? ఏంటి ప్రభా నువ్వేనా మాట్లాడింది? ఏమైనా ప్రవక్త బై విషయం రాశాడు ఆయన. నేను విన్నాను, నేను చూడను మీ వైపు అంటా ఉన్నాడు. ఇంకా ప్రార్థన చేసే వాళ్ళు ఏమైపు వాళ్ళు? దేవుడు ప్రార్థన చేస్తే వినాడు. ఇంకా కొన్ని వర్షాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొర్రను వినకుందును. నేను వారు మొరపెట్టినా నేను వినను. ప్రార్థన మొరపెట్టినా వినడా? చేతులెత్తి ప్రార్థన చేసిన దేవుడు నేను నీ వైపు చూడనని చెప్తా ఉన్నాడు. ఇంకొక వచనం చూద్దాం. ఇక్కడే ఇర్మియా గ్రంథంలోనే 7వ అధ్యాయం. మనం ఇంకా ఆలోచిస్తాం, టిక్స్ ఉపయోగిస్తాం. సరే నా ప్రార్థన వినడు దేవుడు, దైవసేవకులు ఉంటారు కదా మనతో ఏం చెప్తాను అని ఇలా టిక్స్ ఉపయోగించిన ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.
ఇక్కడ ఇర్మియా గారితో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇర్మియా, ఈ జనుల కోసం నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు మొరపెట్టకు, నువ్వు చేస్తావు అయినా కానీ నేను వినను. ప్రార్థన చేస్తే వినమని చెప్తా ఉన్నాడు. నువ్వు దైవ సేవ ద్వారా ప్రార్థన చేయించుకున్నా నేను వినని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు వినకపోతే ఎలా? మనం విన్నప్పుడు దేవునికి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఆయన వినకపోతే అసలు మనకు ఆ ప్రార్థనకు జవాబు రావడం ఎలా? ఆయన మనతో మాట్లాడితేనే, మన ప్రార్థనకు జవాబు ఇస్తేనే కదా మనకు లేదు. ఇంట్లో కూడా మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడితేనే కదా, మాట్లాడేటప్పుడు బదులు సమానం ఇస్తేనే కదా మనకు సంతోషం. ఏదైనా ఒక కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించి తీరా మనం వెళ్ళిన తర్వాత అసలు మనం పట్టించుకోకపోతే అసలు ఎలా ఉంటుంది? అలాగే ఉంది. మనుషులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడాన్ని ఈ వచనంలో రాయబడింది. అయితే వినని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. పిల్ల సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం, దేవుని చట్టం, దేవుని మాటలు, దైవ సేవకుల ద్వారా చెప్పేటువంటి విషయాలను వినకుండా దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చెప్పే మాటలు, దైవ సేవకులు చెప్పిన మాటలు నువ్వు వినకుండా నీ చెవిని పక్కన పెట్టావు కదా, నువ్వు వినలేదు కదా, ఎవరు చెప్పినా నువ్వు ఆలకించలేదు కదా. అయితే నువ్వు ప్రార్థన చేస్తే నేను కూడా ఆలకింపను. నువ్వు వినలేదు కదా, నేను వినను. నువ్వు నా మాటలు విని ఉంటే నేను కూడా నీ ప్రార్థన వినేవాడిని. ఇలా ఉంది దేవుని యొక్క ఆలోచన. మనం కూడా అంతే. మనతో ఎవరైనా మాట్లాడితే మనం కూడా మాట్లాడతాం. మనతో ఎవరైనా మాట్లాడకపోతే మనం కూడా అంటాం, నాకేమొస్తుంది, నాకేమైనా నష్టమా, నాకు తినడానికి తిండి లేదా, కట్టుకోవడానికి బట్ట లేదా, నేనేమైనా హీనస్థితిలో ఉన్నానా, నాతో పరిచయం లేకపోతే వారికి నష్టం. ఇలా మాట్లాడుకుంటాం మనం. దేవుడు కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకోను అని చెవి ఇవ్వరు, అవకాశం ఇవ్వరు. మాకంతా తెలుసులేదు, మీరు చెప్పవలసిన అవసరం ఏముంది నాకు అని ఒకవేళ ఆలోచనతో ఉంటే అలాంటి వారి యొక్క ప్రార్థన దేవునికి హేయం, అసహించకుండా నేను అంటా ఉన్నాను. అరే, నేను చెప్పే మాటలు వినకుండా నువ్వు నాకు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, నేను వినను అనే విధంగా ఉంది. ప్రియమైన దేవుని ప్రకారం అయితే మన ప్రార్థన వినాలంటే, మన యొక్క విన్నపం దేవుడు విని మనకు చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వాలంటే అసలు మనం ఎలా ఉండాలి, మన భక్తి జీవితం ఎలా ఉండాలనేదే మనం ఆలోచిద్దాం. ఈ సమయం చూద్దాం. యోహాను సువార్త, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడనేది మనం చూస్తూ ఉన్నాం ఈ సమయంలో. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ధర్మశాస్త్రం వినకుండా, దేవుని చట్టం వినకుండా, సరైన విధంగా ప్రార్థన సమయానికి రాకుండా, దైవ సేవ చెప్పే మాటను పెడచెవిన పెడితే ఇక అలాంటి వారి యొక్క మనవి ఆలకింపడన దేవుడు. అయితే ఎవరి మనవి దేవుడు ఆలకిస్తాడు చూద్దాం. అక్కడే కంటిన్యూగా 31వ వచనంలోనే, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల
ఆయన వాని మనవి ఆలకించును. దేవభక్తుడై, దేవునికి భక్తుడై ఉండాలి. దేవునికి భక్తుడై ఉండి దేవుడు చెప్పినటువంటి ఇష్టాన్ని నెరవేర్చేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దేవునికి భక్తుడుగా కాకుండా, దేవుని యొక్క మాటను పట్టించుకోకుండా, మన ఇష్టానుసారంగా మన కోరికలు మన ఇష్టాలు మన జీవితంలో నెరవేర్చుకుంటే మనకి దేవుడు ఆలకింపడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం ఆలోచించాలి. చాలా మంది ప్రార్థన ఆలకించువాడా అని దేవుని గురించి గొప్పగా మాట్లాడతారు, పాటలు పాడతారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడే. ఆయన ఎప్పుడు ఆలకిస్తాడంటే నువ్వు దేవభక్తుడివై ఉండాలి, ఆయనకు భక్తుడివై ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. సంఘం ద్వారా సువార్త జరిగేటప్పుడు ఆ సువార్త కార్యక్రమాల్లో నీ వంతు సహాయం ఇచ్చే విధంగా ఉండాలి. వచ్చాము వెళ్ళాము అనే విధంగా ఉంటే ఇక ఏ ఉపయోగం లేదు నీ యొక్క ఆత్మీయ జీవితంలో. నువ్వు భక్తుడు అయితే నీ మనవి దేవుడు ఆలకించడానికి రెడీగా ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చక్కగా చదువుకుంటే మాట అడగగానే చెప్పగానే వెంటనే వారి కోసం ఏమైనా చేయిస్తారు. అలా కాకుండా చెప్పిన మాట వినకుండా సరిగా చదువుకోకుండా ఉంటే ఇక అడిగిన ప్రతిదీ కొనిపెట్టరు, ఇవ్వరు. ఇది మనకు తెలుసు. దేవుడు కూడా ఆయన కూడా అలాంటి మనసే. ఆయనలో వచ్చిన వారు కాబట్టి ఆ మనసు మనలో కూడా మనుషుల మధ్య ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవభక్తుడు ఎవరైతే చిత్తం నెరవేరుస్తారో ఆయన మనవి ఆలకిస్తారు. ఆయన చిత్తం ఏంటి? ఆయనకి ఏం కావాలి? ఆయనకేం అవసరం ఉంది? సృష్టిలో మనిషి చెడిపోయాడు, నశించిపోతా ఉన్నాడు. ఈ నశించేటువంటి మనిషిని రక్షించి ఆయన చెత్తకు తీసుకొని రావడమే ఆయన ఇష్టం. యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన వచ్చాడు ఆ రాకలో భాగం. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా సమాజంలో ఎందరో వాక్యం తెలియక అన్నీ ఉన్నాయి, వాక్యం లేదు. అన్ని విషయాల్లో జ్ఞానవంతులుగా ఉండి గొప్పగా ఎదిగిపోతా ఉన్నారు, కానీ సత్య విషయాలు తెలియవు. ఈ జీవితం ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, నాశనానికి నడిపింపబడతా ఉన్నారు. అలాంటి వారికి ఈ వాక్యాలు బోధించి దేవుని వైపు తిప్పితే దేవుడు చాలా సంతోషిస్తాడు. పరలోకంలో చాలా సంతోషం ఆయనకు. ఒక పాపి మారితే ఆయన సంతోషించే విషయం ప్రియమైన దేవునితో ఆ చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మన మీదనే ఉంది. దేవుడు మన మీదే పెట్టాడు. ఈ బాధ్యత మనమే చేయాలి. సంఘంలో కష్టాలు నష్టాలు బాధలు ఏమున్నా ఈ దేవుడు మన మీద పెట్టిన బాధ్యత. ఈ జీవితంలో సమస్యలు కష్టాలు చివరి వరకు ఉండక తప్పదు, కానీ దేవుని చిత్తం సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది. అలా మనం ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మన జీవితంలో మన అక్కరలో ఎరిగిన దేవుడు మన అడగగానే ఆయన ఇవ్వడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు. చివరిగా ఈ మాట చదువుకుందాం. మనల్ని ఆదరించేటువంటి మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎవరి ప్రార్థన అంగీకరిస్తారట? నీతిమంతుల ప్రార్థన. ఎవరైతే నాకు భక్తుడుగా భక్తురాండ్రుగా ఉంటారో, ఎవరైతే నేను చెప్పినట్టుగా వాక్యాల్లో వచనాల్లో వ్రాయించినట్టుగా తమ జీవితాల్లో జరిగిస్తారో వారు నీతిమంతులు. వారు ప్రార్థన చేస్తే నేను వింటాను ఆయన అని దేవుడు చెబుతూ ఉన్నాడు. నిజంగా చాలా చక్కటి మంచి అవకాశం. మనకి ఏం కావాలన్నా కానీ మనం దేవుడితో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అయితే అవి దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి.
ఆయన చిత్తం నెరవేర్చేవారిగా ఉండాలి. అలా ఉంటే నీకు అవసరమైనది అది అసాధ్యమైనది కూడా నీ కోసం సాధ్యమయ్యేటట్టుగా, జరగనివి జరిగించేటట్టుగా, జరిగేటువంటివి జరగకుండానట్లుగా ఆయన చేయడానికి, వాటిని తిప్పడానికి నీ కోసం ఆయన ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు. అది నీకు అవసరమైతే. ఇంత మంచి దేవుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈరోజు ప్రేయర్ టవర్స్ నటించుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఉన్న చోటే నువ్వు ఆయనకు ప్రార్థన చేయవచ్చు. నీ మనవి ఆలకించాలంటే నువ్వు భక్తులుగా ఉండాలి. ఓకే పిల్లలు, ఈ యొక్క విషయాలు ఉన్నటువంటి మీరందరూ విశ్వాసంలో వృద్ధి చెందుతూ స్వార్థ పనిలో ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండాలని, మీ జీవితంలో ప్రతి విధమైనటువంటి అక్కరను మీరు అడిగినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క మాటల ద్వారా తెలియజేస్తారు మా పిల్లరా. మరి ఇప్పటి వరకు మంచి మాటలున్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం పిల్లరా. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నాయన. ఇప్పటి వరకు నాయన ఎన్నో చక్కటి విషయాలు మేము విన్నాం. మా యొక్క మనవి తండ్రి మీరు ఆలకించాలంటే, మీకు భక్తులుగా తండ్రి మీకు జీవించాలి. మీ యొక్క చిత్తాన్ని తండ్రి మీకు నెరవేర్చాలని ఆయన అట్టి కృప మా యొక్క జీవితాల్లో దయచేయము. ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు ఆయన మా జీవితంలో సంభవించిన నిన్ను విడిచిపెట్టకుండా, మనుషుల వైపు మేము చూడకుండా ఆయన కేవలం విశ్వాసంలో గొప్పైన నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన నీ కొరకు ఉన్నతంగా బ్రతికి అవకాశం కల్పించమని, మా యొక్క జీవితంలో ప్రతి విధమైనటువంటి అక్కలను ఆయన మీ యొక్క ఇష్టానుసారంగా తగిన కాలం ముందు మా జీవితంలో నెరవేర్చిన ఆయన నీ కొరకు చక్కగా బ్రతకడానికి చక్కటి పరిస్థితులను ఆయన అనుకూలపరచమని, ముఖ్యంగా ఆయన ఐతనపేట సంఘాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. నడిపించేటువంటి దైవ సేవకులను, నడిపించేటువంటి సంఘ కాపులను, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ఆయన జ్ఞాపకం చేస్తారు. వీరందరూ ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి పరిసర ప్రాంతాలలో సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం తండ్రి బోధించలాగున అనేకులకు ఆయన రక్షణార్థమై ఉండినట్లు ఈ సంఘాన్ని నిలబెట్టమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.